నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ కూడా అన్ని కేసులు బిగుస్తున్న వేళ, అంటే సింగయ్య కేసు కానివ్వండి, లేదంటే గుంటూరు మిర్చి యాడ్ కేసు కానివ్వండి, ఇవన్నీ నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే 175 మంది నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఓ పక్క కేసులన్నీ కూడా మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నాయి సార్, మరో పక్క అసలు ఈ 175 మంది నియోజకవర్గ నేతలతో భేటీ కావడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే రాష్ట్రం అంతా అట్టుడికిపోద్ది, అల్లకొల్లం అయిపోద్ది అనేటువంటి వాతావరణాన్ని సృష్టించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఆ వాతావరణం ఉండదు. ఇది ఎప్పుడు లోపల పోతాడా అని చూస్తారు జనం. కానీ మరి ఇతను అలాంటి కాదు కదా, ఇతను పురమాయించుకుంటాడు. ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడే మీటింగులకి జనం రాకపోతే బెదిరించి బతిమాలి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఉండకుండా పారిపోయేవారు. రిజల్ట్ మనకు ముందే తెలిసిపోయేది. అందుకునే ఎవడో నిలబడతారు, ఇటు ఓటు ఎందుకు వేస్తారు అనుకున్నాం. ఇప్పుడు కూడా ఏం చేస్తానంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి లేదా డబ్బులు ఇచ్చి పురమాయించే ఇన్ఛార్జీలు అందరినీ మోటివేట్ చేస్తాడు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? చాలామంది వదిలేసిపోయారు, ఎలక్షన్ ముందు పోయారు, ఎలక్షన్ అప్పుడు పోయారు, రిజల్ట్ వచ్చిన తర్వాత పోయారు, ఇంకా ఇప్పటికీ పోతూ ఉన్నారు. రేపు మాపం ఇంకొంతమంది పోయేలా ఉన్నారు. గోదావరి జిల్లాల అవతల నుంచి 5 జిల్లాల్లో చూస్తే, పాత 5 జిల్లాల్లో చూస్తే ఎవడో మాట్లాడుతున్నది. జగన్మోహన్ రెడ్డికి అండగా అతనికి మద్దతుగా ఎందుకంటే అతను మాట్లాడిన అబద్ధాలు తప్పులే కదా. ఇప్పుడు సీమకు సంబంధించి ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో కొంచెం కనపడుతున్నారు అంతే. ప్రకాశం జిల్లా మిగతా ఎక్కడ అతని గురించి మాట్లాడుతున్నారు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ పెంటగోలేటర్ బాబు ఇలా చేస్తున్నాడు, ఇతను చేసే తప్పులు కూడా అలాగ ఉన్నాయి. సార్, ఇక్కడ ఇంకో డౌట్ సార్. నిన్న తాడేపల్లి కార్యాలయానికి వెళ్ళి సింగయ్య కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా గుంటూరు మిర్చి యాడ్ కేసు కూడా ఆయన పైన నమోదవడం జరిగింది. అంటే ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, అల్లర్లు సృష్టించాలి, అందుకే అంటారా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ దానికోసమే మొత్తం అందరినీ ఇప్పుడు సమావేశపరచడానికి కారణం అదే. ఎందుకంటే దగ్గరికి వచ్చేస్తుంది. లిక్కర్ స్కామ్ కూడా ఒక్కొక్క లిక్ వస్తుంది అంటారు. అసలు తిమ్మింగళం లాంటి కేసులన్నీ అలాగే ఉన్నాయి. ఈ చిన్న క్రీమ్ బిస్కెట్ లాంటివి అన్నీ పెద్ద కేక్ మీద గుచ్చుతారు చూడు, చిన్న బిస్కెట్ ముక్కలు అలాంటివి ఏమంటే కేసులన్నీ. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళు కానీ కేసులు పెట్టిన వాళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బుక్ అవ్వాల్సిన దాంట్లో లోపలికి వెళ్ళాల్సిన దాంట్లో వెళ్ళలేదు. వేరే కేసుల్లో లోపలికి వెళ్ళి తర్వాత ఈ తగులుకుంటున్నాయి. అవును సార్. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది అతనికి. ఇప్పుడు ఈ విషయంలో ఇతను ఏం చేస్తున్నాడంటే, పార్టీ నాయకులందరూ కూడా డల్ అయిపోవడం కారణం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోయినంత మాత్రాన అదృశ్యం అవ్వదు. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాం, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడుతూ 1 సంవత్సరం కాదు 1 సంవత్సరంలో పుంజుకుంటారు. ఇలాంటి ఘోర పరాజయం జరిగినప్పుడు 2 ఏళ్ళు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. జనం కూడా ఇతను చేసిన అన్యాయాలను మర్చిపోతారు, అరాచకాలను కూడా కొంచెం మరుపు వస్తుంది. ఇతను ఏం చేశాడు, రోజు మొదటి నుంచి మొదలెట్టాడు. ఈ ప్రభుత్వం పక్క నుంచి ఇంత సతమతం అవుతా ఈయన భరిస్తా ఈ పెంటగోలంతా చూసుకుంటా కూడా వాళ్ళు పనులు చేసుకుని వెళ్తున్నారు. జనాల్లో మార్కులు పడతా ఉన్నాయి వాళ్ళకి, ఇతను మైనస్ మార్కులు పడతా ఉన్నాయి. ఇంకా అతను వెనకాల 39% ఉంది మన ఓటింగ్, 19%కి వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే పెన్షన్లో తల్లికి వందనం, రేపు రైతు భరోసా కూడా ఇచ్చిన తర్వాత 10-15 పడిపోతాడు. మళ్ళీ సార్ అతను ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టం ఉంది. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు. నాయకుడి పట్ల ఎలా ఉండాలంటే అతను మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, అధికారంలో తీసుకొస్తాడు, ఇతను విధానాలు బాగున్నాయి, ఇవాళ కాకపోతే రేపన్నా ప్రజలను ఆకట్టుకోగలుగుతాడు అనేటువంటి నమ్మకం ఉండాలి. ప్రజలకే లేదు, నీ వెనకాల ఉన్న నాయకులకి లేదు. నువ్వు ఉన్న వాళ్ళని ఏదో రకంగా మొబిలైజ్ చేయాలని చూస్తున్నావు. వాళ్ళు కూడా వాళ్ళ కారణాలతో నీ కూడా ఉన్నారు, చాలామంది దూరంగా పోయినా. ఇప్పుడు నువ్వు ఎంత ప్రోవోక్ చేసినా ఏం చేసినా వాళ్ళందరూ కేసులో పోతారు. ఇప్పుడు అది ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అమ్మటి రామ్మమ్మ ఉన్నాడు, ఎగిరాడు, లేపమ్మకు జైల్లో పోతాడు. శాశ్వతంగా ఉండిపోకపోవచ్చు వాళ్ళు, కానీ అది వాళ్ళు పీడిస్తూ ఉంటుంది కదా, వాళ్ళు బైండ్ ఓవర్ అయిపోయి ఉంటారు కదా, ఇబ్బందులు పడతారు కదా. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన కోసం, తన రక్షణ కోసం వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి తను టచ్ చేస్తే వాళ్ళు ఎన్నాళ్ళు చేస్తారు? పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎవడన్నా ఇదిలోకి వస్తాడా? సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు పార్టీ నేతలను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి మొబిలైజ్ చేయడానికే నాగమల్లేశ్వరరావు ఈ విగ్రహావిష్కరణ పర్యటన జరిగింది అని చెప్పి చాలామంది అంటున్నారు సార్. కాకపోతే ఇక్కడ ఈ పర్యటనలో ఏదైతే సింగయ్య మృతి చెందాడో దాని గురించి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం పార్టీకి ఎంతవరకు లాస్ అంటారు? పూర్తిగా లాస్ ఉండేప్పుడు అతను ఒక ఉద్దేశంతో వెళ్తున్నాడు. అతను టైం బాగోలేదు. నీకు టైం బాగానప్పుడు ముసుగు కూర్చోవాలి. ఇప్పుడు రౌడీ షీటర్లకి వెనకాల నువ్వు మద్దతుకి వెళ్ళినప్పుడే అందరూ కూడా చీ అన్నారు. మీ పార్టీ వాళ్ళే, బయట వాళ్ళు అలాగే చీ అన్నారు, ఎప్పుడో చీ అన్నారు.
నువ్వు అలాంటివాడివే పింకీ అన్నట్టుగానే నేను అలాంటివాడు అనుకున్నారు. నువ్వు మీ పార్టీ వాళ్ళు అసహించకుండా మొదలెట్టారు. సింగయ్యను ఎప్పుడైతే నువ్వు 10 లక్షలు ఇచ్చి వదిలించుకున్నావో, కనీసం 4 రోజులు పట్టించుకోలేదో, అతను హాస్పిటల్ కూడా జాయిన్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారో, నీ పార్టీ కార్యకర్తలు కూడా పునరాలోచన మొదలైంది. ఇక కల్ట్ అయిపోయి పిచ్చెక్కిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వ్యక్తిగతంగా తీసుకుంటారు దాన్ని. నీమే ప్రేమ కాదు, వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు టీడీపీని కానీ వాళ్ళని కానీ. వాళ్ళు వెనకాల ఉంటారు అంతే. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకవేళ ఎంతమంది ఉన్నా కానీ పోలీస్ ఫోర్స్ ముందు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? తుక్కులు అయిపోతారు, పిచ్చి పిచ్చి వేస్తే అసలు నిన్నే పీకుతారు రెండు ఓవర్ యాక్షన్ చేస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ముగిసిన అధ్యాయం. కానీ అతను ఈ ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం, అలసత్వం, సమయం, సహనం వల్ల అతను రికార్డింగ్ డ్యాన్స్ కనపడుతుంది మనకి. రోజా మాట్లాడినా లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడినా, రోజా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, జోగా పేరు నాని మాట్లాడుతున్నాడు, విడుదల రజని. ఇంకెవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఏరి మనీ సినిమాలో వేర్ ఈజ్ ద బాడీ అంటాడు, అలాగే వేర్ ఈజ్ ద క్యాడర్? ఏరి మిగతా నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం కొన్నేరు చేస్తే వీళ్ళు కూడా ఉండరు. వీళ్ళందరూ జైల్లో మీటింగ్ పెట్టుకోవాలి. నేను అనుకోండి నెక్స్ట్ మీటింగ్ జైల్లో పెట్టుకుంటాడు ఇవన్నీ, అందరూ పోతారు లోపలికి. అంటే సహజంగానే మీటింగ్ పెట్టి ఆ ప్రభుత్వం మీద బురద జల్లటం, మా కాన్వాయ్ ఎలా చేస్తారు, మా సీజ్ చేస్తారు, మాకు నోటీసులు ఇచ్చారు, మేము ఎప్పుడు అలా చేయలేదు, మిమ్మల్ని ఎంత బాగా చూసాం మేము అంటారు జనాలు. మీరు మాట్లాడే అబద్ధాలు అవి చూస్తుంటే కనీసం ఇదైనా సరే, మేము అప్పుడు పొరపాటు చేసామండి, మీరు చేస్తారా అని అడగాలి. మేము చేసినట్టే మీరు చేస్తారా, మేము ఓడిపోయాం మేము చేసినందుకు అని అడిగితే ఇంకో కొంచెం అర్థం ఉంది. అంతేగాని మేము అంత బాగా చూసాం మీరు ఎలా చేస్తున్నారు ఏంటంటారు. వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఏమైనా వాళ్ళ ధోరణి వాళ్ళదే. అసత్యాలు మాట్లాడతారు, అభూత కల్పనలు చెప్తారు, బురద జల్లుతారు, వాళ్ళు శుద్ధపూసలు అని చెప్తారు, సుప్పిని అని చెప్తారు. వాళ్ళు ఏమీ మానరు. వాళ్ళ విధానం కూడా సాపరండి. వీళ్ళే లైన్లో పెట్టాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175 మందితో కూడా మీటింగ్ పెట్టడం రాష్ట్రంలో అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి అని చెప్పి సార్ చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పర్యటనలన్నీ కూడా ఆయన పార్టీ క్యాడర్కే లాస్ వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.